మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు, ఉచ్చబడుతున్నారు. కుటుంబ స్థానంలో సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అంతకుముందు జన్మరాశిలో గురువు అంత ఇబ్బందికరంగా ఉన్న, బెనిఫిట్స్ ఎక్కువ లేకపోయినా ద్వితీయంలో గురువు మీకు చక్కగా లాభించే దశగా గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. ఆరోగ్య పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి చూసుకోండి. అదేవిధంగా పంచంలో రవి నీచిబడి ఉన్నారు. అయినా సరే కొన్ని పనులు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మనస్సంకల్పం గట్టిదై ఉండాలి. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఒక్కొక్కసారి మనం తర్వాత చేద్దాంలే, రేపు చూద్దాంలే అనుకుంటారు, కానీ అది అప్పటికప్పుడు చేయడం వల్ల కూడా బెనిఫిట్ పొందగలుగుతారు. సహోదరితోటి చిన్నపాటి విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఎప్పుడో సేవింగ్స్ చేసాము, లేదా ఎప్పుడో భూమి కొన్నాం, అది మనం మర్చిపోయి ఉంటాం కూడా. కానీ అటువంటప్పుడు అది మంది ఇప్పుడు గుర్తుకు రావడం, దానిని చూసుకుంటే మీరు ఊహించిన దానికంటే మంచి ధనం చేతికి అందుకొచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా ఫైనాన్షియల్ పరంగా మిథున రాశి వారు చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో కంటే వ్యాపారం మీరు బాగా కలిసి వస్తుంది. గతంలో చేసిన వ్యాపారాల కంటే వచ్చిన నష్టం లాభాలు పక్కన చూసుకుంటే ఈ వారం మటుకి చాలా బాగుందనే చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం దక్కిందని ఒక సంతృప్తికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవడం, ఎంత కష్టపడ్డారు, కష్టపడి పైకి వచ్చారన్న భావన, గుర్తింపు అనేది మీకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది. ఎప్పుడో కష్టపడిన దానికి ఇవాళ గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. చక్కగా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా లేవు, వాటి విషయం జాగ్రత్త వహించండి. భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు తీసుకోవడం. ఇటు ఉద్యోగంలో అయినా సరే ఉద్యోగం మారాదనుకున్నప్పుడు 1కి 10 సార్లు మారదామా వద్దా అనే భావంతో వెళ్ళాలి. లేదు అంటే కనుక నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరించండి. మొత్తం మీద మిథున రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వు నన్ను పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా అమ్మవారికి, అయ్యవారికి మొగలు పువ్వు కుంకుమతో కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.